హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ హీట్ చాప్టర్లో లాస్ట్ టాపిక్ ఎవాపరేషన్, కండెన్సేషన్, మెల్టింగ్, బాయిలింగ్ అండ్ ఫ్రీజింగ్. ఈ 5 టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఎవాపరేషన్ అన్నది మనం చాలా రెగ్యులర్గా విన్న వర్డ్. అది ఒకవేళ మనం పర్ఫ్యూమ్ బాటిల్ కనుక ఓపెన్ చేసి ఉంచామనుకోండి, ఏమవుతుంది, కొంచెం సేపు అయ్యేటప్పటికి క్వాంటిటీ తగ్గిపోతుంది పర్ఫ్యూమ్ బాటిల్లో. ఎందుకు అలా జరుగుతుంది? లిక్విడ్ అన్నది ఎవాపరేట్ అవుతుంది. అంటే ఏంటి? లిక్విడ్ అన్నది గ్యాస్ కింద మారిపోతుంది, అంతే కదా. లిక్విడ్ ఖాళీ అయిపోతుంది అంటే అర్థం ఏంటి? ఆ లిక్విడ్ అనేది గ్యాస్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. అందుకే కదా మన క్వాంటిటీ తగ్గిపోతుంది. సో ఎవాపరేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ from the surface of a liquid at any temperature is called evaporation. See, అంటే మాలిక్యూల్స్ అన్నది ఎస్కేప్ అయిపోతాయి లిక్విడ్ టు గ్యాస్. సో ఎస్కేప్ అయిపోతాయి ఏ టెంపరేచర్లో? ఎనీ టెంపరేచర్. ఎవాపరేషన్ అనేది ఏ టెంపరేచర్ దగ్గరైనా జరుగుతుంది. సో ఆ ప్రాసెస్నే ఎవాపరేషన్ అంటారు. ఎవాపరేషన్కి బాయిలింగ్కి డిఫరెన్స్ అదే. ఎవాపరేషన్ అంటే ఎనీ టెంపరేచర్, ఇట్ అండర్గోస్ అట్ ఎనీ టెంపరేచర్, ఎవాపరేషన్ ప్రాసెస్. బాయిలింగ్ అన్నది సర్టెన్ టెంపరేచర్, ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ ఉంటుంది, ఆ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది. సో ఆ పాయింట్నే మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. ఓకేనా? అది నెక్స్ట్ వస్తుంది. అయితే ఈ ఎవాపరేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్లో, ఇందాక పర్ఫ్యూమ్ బాటిల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా, లోపల పర్ఫ్యూమ్ ఉంది అంటే లిక్విడ్ స్టేట్లో ఉంది. సో ఈ మాలిక్యూల్స్కి ఏముంటాయి? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఓకేనా? సో ఈ కైనెటిక్ ఎనర్జీ వల్ల ఏమవుతాయి? మాలిక్యూల్స్ అన్నీ ఒకదానికొకటి కొల్లైడ్ అవుతాయి. కొల్లైడ్ అవ్వడం వల్ల కొన్ని మాలిక్యూల్స్కి ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ఎనర్జీ వచ్చిన మాలిక్యూల్స్ అన్నీ సర్ఫేస్ దగ్గర ఉంటాయి. సో ఎనర్జీ ఎక్కువైపోతుంటే ఏమవుతాయి? ఈ సర్ఫేస్ దగ్గర ఉన్న మాలిక్యూల్స్ అన్నీ వాటికి ఎనర్జీ రావడం వల్ల ఎగిరిపోతూ ఉంటాయి. ఓకేనా? గాలిలోకి ఎగిరిపోతూ ఉంటాయి. సో చూడండి, ఎనర్జీ లేకపోతే ఎలా ఉంటుంది? స్టేబుల్గా ఉంటాయి కింద ఉన్న మాలిక్యూల్స్ లాగా. వన్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఏమవుతుంది? అవి ఫ్లై ఆఫ్ అవుతాయి, ఎగిరిపోతూ ఉంటాయి. ఓకేనా? సో అది ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? ఈ సర్ఫేస్లో, ఈ టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది లిక్విడ్ దగ్గరే జరుగుతుంది, లోపల జరగదు ఎవాపరేషన్ అన్నది. సో ఇదేంటి? సర్ఫేస్ దగ్గర జరుగుతుంది. అందుకే అది ఏమంటాం? ఎవాపరేషన్ ఇస్ అ సర్ఫేస్ ఫినామినా. సర్ఫేస్ దగ్గర మాత్రమే జరుగుతుంది కాబట్టి ఎవాపరేషన్. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే ఎవాపరేషన్ అనేది ఏంటి అని అంటే ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. లిక్విడ్ అనేది గ్యాస్ కింద మారిపోతే ఆ ప్రాసెస్ని ఏమంటాం? ఎవాపరేషన్ అంటాం. ఓకేనా? సో ఎప్పుడైతే ఇక్కడ మాలిక్యూల్స్ ఎస్కేప్ అయిపోతున్నాయి అంటాం. సో ఎస్కేప్ అయిపోయిన మాలిక్యూల్స్ అన్నీ అలా వెళ్ళిపోవు కదా, కొన్ని వెనక్కి వస్తాయి, కొన్ని వెనక్కి వస్తాయి. ఈ ఎవాపరేషన్ అంటే గాల్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ వెనక్కి వచ్చే ప్రాసెస్ని కండెన్సేషన్ అంటాం. కండెన్సేషన్. ఓకేనా? సో కండెన్స్ అయిపోయి వెనక్కి వస్తాయి అంటే మళ్ళీ లిక్విడ్గా మారుతాయి. కానీ ఎప్పుడైతే ఈ ఎస్కేప్ అయిపోయే మాలిక్యూల్స్ కండెన్స్ అయ్యే మాలిక్యూల్స్ కన్నా ఎక్కువ ఉన్నాయో, అంటే ఎస్కేప్ అయిపోయిన మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయో, అప్పుడు ఆ ప్రాసెస్ని ఇవాపరేషన్ అంటాం. ఓకేనా? అంటే మనకి వెళ్ళిపోయే మాలిక్యూల్స్ ఎక్కువ ఉండాలి ఇవాపరేషన్ ప్రాసెస్లో, అప్పుడే దాన్ని ఇవాపరేషన్ అని అంటాం. ఓకేనా? ఇట్ ఈస్ ఏ కూలింగ్ ప్రాసెస్. ఎందుకు కూలింగ్ ప్రాసెస్ అంటున్నాము? ఫస్ట్, ఎవాపరేషన్లో కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. మాలిక్యూల్స్ ర్యాండమ్గా తిరగడం వల్ల కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అని చెప్తాం. అయితే ఈ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ అవుతున్న మాలిక్యూల్స్ అన్నీ కూడా పై నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి, పై లేయర్కి వచ్చేస్తుంది, పైనుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే పైనున్న మాలిక్యూల్స్ ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉన్న మాలిక్యూల్స్ వెళ్ళిపోతుంటాయి. అంటే లోపలున్న మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. మనం ఆల్రెడీ చదువుకుందాం, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. అవునా? సో కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది అంటే ఏంటి? టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. సో టెంపరేచర్ ఆఫ్ ఎ సిస్టమ్ ఫాల్స్ డ్యూరింగ్ ఇవాపరేషన్. టెంపరేచర్ ఆఫ్ ఎ సిస్టమ్ ఫాల్స్ డ్యూరింగ్ ఇవాపరేషన్. అందుకే ఈ ప్రాసెస్ని ఏమంటాం? కూలింగ్ ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్ని ఏమంటాం? కూలింగ్ ప్రాసెస్. సో ఓకే, రేట్ ఆఫ్ ఎవాపరేషన్ కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ వన్ టెంపరేచర్, అండ్ థర్డ్ వన్ అమౌంట్ ఆఫ్ వేపర్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. ఫస్ట్ రెండే మనకి ఇంపార్టెంట్ ఎక్కువగా.
సో ఫస్ట్ వన్ ఏంటి, సర్ఫేస్ ఏరియా. మనకి ఒక చిన్న టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక చిన్న కంటైనర్ తీసుకుంటే, ఒక చిన్న కంటైనర్ తీసుకున్నాం, ఒక పెద్ద కంటైనర్ తీసుకున్నాం, ఓకేనా. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే ఎవాపరేట్ అయ్యే మాలిక్యూల్స్, ఇక్కడ నుంచి ఎవాపరేట్ అయ్యే మాలిక్యూల్స్ సేమా కాదు. సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, ఇక్కడ పై లేయర్ ఇక్కడ పెద్దదిగా ఉంది, ఎక్కువగా ఉంది. ఇక్కడ పై లేయర్, సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, టాప్ మోస్ట్ లేయర్, ఇక్కడ పై లేయర్ చిన్నదిగా ఉంది. సో ఇక్కడ పై లేయర్ చిన్నదిగా ఉంది కాబట్టి తక్కువ మాలిక్యూల్స్ బయటకు వెళ్తాయి, ఇక్కడ పెద్దదిగా ఉంది కాబట్టి ఎక్కువ మాలిక్యూల్స్ బయటకు వెళ్తాయి. సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిపెండ్స్ ఆన్ సర్ఫేస్ ఏరియా. ద మోర్ సర్ఫేస్ ఏరియా ఇస్ ప్రెజెంట్, రేట్ ఆఫ్ ఎవాపరేషన్ విల్ బి హయ్యర్. అండ్ నెక్స్ట్, టెంపరేచర్ పెంచుతున్నాం, మన లిక్విడ్కి టెంపరేచర్ పెంచుతున్నాం. టెంపరేచర్ పెంచుతుంటే ఏమవుతుంది, లోపల ర్యాండమ్గా తిరుగుతున్న అన్నిటికీ కూడా మోషన్ ర్యాండమ్ మోషన్లో ఉన్నవన్నీ కూడా మనం ఇంకా హీట్ ఎనర్జీ ఇస్తుంటే వాటి కైనెటిక్ ఎనర్జీ పెరిగిపోయి ఇంకా ఎవాపరేషన్ ఫాస్ట్గా జరిగిపోతుంది, అంతే కదా. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వింటర్ సీజన్లో బయట పెట్టామనుకోండి, కొంచెం ఎవాపరేట్ అవుతుంది నార్మల్గా. అదే సమ్మర్ సీజన్లో బయట పెట్టామనుకోండి, ఫుల్గా ఎవాపరేట్ అయిపోతాయి. ఎందుకు, టెంపరేచర్ పెరుగుతోంది, రేట్ ఆఫ్ ఎవాపరేషన్ పెరిగిపోతుంది, ఓకేనా. సో ఇది రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అన్నది. సో ఎవాపరేషన్ అంటే అర్థమైంది కదా, లిక్విడ్ టు గ్యాస్. ఎవాపరేషన్ అంటే ఏంటి, లిక్విడ్ టు గ్యాస్. లిక్విడ్ మాలిక్యూల్స్ అన్నది గ్యాస్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవ్వడం, ఆ ప్రాసెస్ని ఎవాపరేషన్ అని అంటాం. సో దీనికి రివర్స్ ప్రాసెస్ ఏంటి, గ్యాస్ టు లిక్విడ్, అంతే కదా. లిక్విడ్ టు గ్యాస్ అంటే ఎవాపరేషన్, గ్యాస్ టు లిక్విడ్ అంటే కండెన్సేషన్. సో రెండు చాలా ఇంపార్టెంట్. ఎవాపరేషన్ అంటే ఏంటి, లిక్విడ్ టు గ్యాస్ అంటే ఆ స్టేట్ ఏమవుతుంది, లిక్విడ్ స్టేట్ టు గ్యాస్ స్టేట్ మారిపోతే ఎవాపరేషన్. సో కండెన్సేషన్ అంటే ఏంటి, గ్యాస్ అనేది లిక్విడ్ కింద మారుతుంది, ఓకేనా. నెక్స్ట్ కండెన్సేషన్ ఏంటి, కండెన్సేషన్ ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్. అదే చెప్పుకున్నాం కదా, గ్యాస్ టు లిక్విడ్ అయితే ఆ ఫేజ్, మన సాలిడ్ ఒక ఫేజ్, 3 ఫేజెస్ కదా, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. గ్యాస్ అనేది లిక్విడ్గా అయితే ఆ ప్రాసెస్ని ఏమంటాం, కండెన్సేషన్. కండెన్సేషన్ ఏ ప్రాసెస్కి రివర్స్ అని చెప్తున్నాం, కండెన్సేషన్ ఏ ప్రాసెస్కి రివర్స్, ఎవాపరేషన్. ఆపోజిట్ కదా, కండెన్సేషన్కి ఆపోజిట్ ఏంటి, ఎవాపరేషన్. ఎవాపరేషన్కి ఆపోజిట్ ఏంటి, కండెన్సేషన్. సో ఓకేనా. అయితే ఈ కండెన్సేషన్లో ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాం, ఆ వాటర్ ఏంటి, కోల్డ్ వాటర్ నింపాం గ్లాస్లో. ఏ వాటర్ ఇది, కోల్డ్ వాటర్. నింపినప్పుడు మనకు ఏమవుతుంది, బయటకి మనకి డ్రాప్లెట్స్లా వచ్చేస్తాయి, అంటే బయట మనకి వాటర్ కనిపిస్తుంది. అయితే వాటర్ ఎందుకు కనిపిస్తుంది, ఈ ఐస్ వాటర్లో ఉన్న మాలిక్యూల్స్కి, అంటే వీటికి కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. బయట ఉన్న మాలిక్యూల్స్ ఏమవుతాయి, ఈ ఎయిర్లో ఉన్న మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఈ మాలిక్యూల్స్ ఈ గ్లాస్ని కొట్టుకుంటాయి. మామూలుగా అన్ని గ్లాసులకి కూడా ఇలాగే జరుగుతుంది, కానీ ఇది కోల్డ్ వాటర్ ఉన్నప్పుడు ఈ ఎయిర్లో ఉన్న మాలిక్యూల్స్ ఇలాగా మనకి కొలిజన్ జరగడం వల్ల ఈ మాలిక్యూల్స్ తాలూగా కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది. తగ్గిపోయి ఈ మాలిక్యూల్స్ తన ఎనర్జీని వేటికి ఇచ్చేస్తాయి, ఈ గ్లాస్ టంబ్లర్లో ఉన్న, అంటే ఈ గ్లాస్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్కి ఇచ్చేస్తాయి. అంటే లోపల ఉన్న గ్లాస్ మాలిక్యూల్స్ తాలూకా, లోపల గ్లాస్లో ఉన్న మాలిక్యూల్స్ తాలూకా టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. కేఈ ఇంక్రీజెస్ ద మాలిక్యూల్స్ ఇన్ ద గ్లాస్ the molecules in the glass tumbler కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, లోపల ఉన్న మాలిక్యూల్స్కి, లేదా టెంపరేచర్ అనేది లోపల ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్కి, గ్లాస్లో ఉన్న మాలిక్యూల్స్కి పెరిగిపోతూ ఉంటుంది. బయట ఉన్నవి తగ్గిపోతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి వాటర్ డ్రాప్లెట్స్ కింద కండెన్స్ అయ్యి పడిపోతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఇవి హిట్ అయ్యి ఎనర్జీ వీటికి ఇచ్చేస్తున్నాయో ఈ ప్రాసెస్ని ఏమంటాం, వార్మింగ్ ప్రాసెస్ అంటాం. ఎవాపరేషన్ ఏంటి, కూలింగ్ ప్రాసెస్. ఇదేంటిది, వార్మింగ్ ప్రాసెస్. ఓకేనా. సో అయితే టెంపరేచర్ ఏం జరుగుతుంది, ఈ హోల్ ప్రాసెస్లో టెంపరేచర్ ఎవాపరేషన్లో ఏమైంది, తగ్గిపోయింది.
టెంపరేచర్ ఫాల్స్ డ్యూరింగ్ ఎవాపరేషన్ ప్రాసెస్. ఈ కండెన్సేషన్లో ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజెస్ డ్యూరింగ్ కండెన్సేషన్ ప్రాసెస్. అయితే ఇక్కడ మనం మూడు మనకు జనరల్గా ఉన్న అట్మాస్ఫియర్లో జరిగే ఒక 3 ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ వన్ హ్యూమిడిటీ అంటే ఏంటి అంటే మనకి జనరల్గా అట్మాస్ఫియర్లో కొన్ని వేపర్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఎయిర్లో వేపర్ మాలిక్యూల్స్ ఉంటాయి, వాటిని అట్మాస్ఫియర్ హ్యూమిడ్ అంటాం. అంటే ద ప్రెసెన్స్ ఆఫ్ వేపర్ మాలిక్యూల్స్ ఇన్ ఎయిర్ ఈజ్ సెట్ టు మేక్ అట్మాస్ఫియర్ హ్యూమిడ్. ఓకేనా. అయితే ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్ అంటే మన గాలిలో తేమ అంటాం కదా, సో ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్ ఈస్ కాల్డ్ హ్యూమిడిటీ. ఓకేనా. హ్యూమిడిటీ ఏంటి, ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. సరే, అయితే డ్యూ అంటే ఏంటి? సో ఇవన్నీ కూడా కండెన్సేషన్ ప్రాసెస్ అన్నమాట, ఈ డ్యూ, ఫాగ్ అనేవి. అయితే మనకి వింటర్ సీజన్స్లో ఏమవుతుంది, మనం పొద్దున లేచి చూసేటప్పటికి గ్లాస్ డోర్స్ మీద కానీ, మన కార్ గ్లాసెస్ మీద కానీ, లేకపోతే మొక్కల పై లేయర్లో కానీ మనకి వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తాయి. ఎందుకు అనంటే వింటర్ సీజన్లో టెంపరేచర్ మనకి రాత్రి పడిపోతుంది కనుక ఆ వాటర్ వేపర్ అన్నది, గాలిలో ఉన్న వాటర్ వేపర్ అన్నది కండెన్స్ అయిపోయి మనకి ఆ సర్ఫేస్ మీద పడిపోతుంది అనమాట. దాన్ని ఏమంటాం, డ్యూ అంటాం. అంతే కదా. మన ప్లాంట్స్ మీద ఉన్నవేంటి, డ్యూ డ్రాప్స్. ఓకేనా, డ్యూ డ్రాప్స్. నెక్స్ట్ ఫాగ్ అంటే ఏంటి, ఇంకా టెంపరేచర్ పడిపోయింది అనుకోండి, ఫస్ట్ మనకి చల్లబడుతున్నప్పుడు ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి, డ్యూ కనిపిస్తుంది మనకి. అంటే ఏంటి, మొక్కల మీద మన గ్లాస్ డోర్స్ మీద వాటర్ డ్రాప్లెట్స్లా కనిపిస్తాయి. మనకి ఇంకా చల్లగా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, ఈ డ్రాప్లెట్స్ అన్నీ కూడా వేపర్ లాగా ఫ్లోట్ అవుతూ ఉంటాయి, గాల్లో ఫ్లోట్ అయిపోయి ఒక థిక్ క్లౌడీనెస్ లాగా క్రియేట్ చేస్తాయి. మనకి కంటికి కనిపిస్తుంది చూసారా. మనకి 5 o'clock 5:30 6 o'clockకి మనం వింటర్ సీజన్లో బయటకు వస్తే మరీ చల్లగా ఉన్న టైంలో మనకి ఎదురుగుండా వచ్చే వాళ్ళు కనిపించరు. ఎందుకలా కనిపించదు, ఏమవుతుంది అక్కడ, క్లౌడీనెస్ ఏంటి, ఫాగ్ అనమాట. ఆ క్లౌడీనెస్ని ఏమంటాం, ఫాగ్. అంటే ఏంటి, ఆ వాటర్ వేపర్ ఏదైతే గాలిలో ఉంటుందో అది ఇంకా థిక్ అయిపోతుంది అనమాట, ఇంకా కండెన్స్ అయిపోతుంటుంది. ద థిక్ మిస్ట్ ఈస్ కాల్డ్ ఫాగ్. ఆ థిక్ మిస్ట్ని ఏమంటాం, ఫాగ్. సో ఇది కండెన్సేషన్ ప్రాసెస్, ఎవాపరేషన్ ప్రాసెస్, ఈ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ ప్రాసెసెస్. అండ్ నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్. సో ఈ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అంటే తెలుసుకునే ముందు ఫస్ట్ బాయిలింగ్ అంటే ఏంటి, మెల్టింగ్ అంటే ఏంటంటే బాయిలింగ్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఇందాక. ఎవాపరేషన్ వచ్చినప్పుడు బాయిలింగ్ అనే వర్డ్ వచ్చింది. అంటే ఏంటి, ద ప్రాసెస్ ఇన్ విచ్ లిక్విడ్ ఫేజ్ చేంజెస్ టు గ్యాసియస్ ఫేజ్. ఎవాపరేషన్ కూడా ఏంటి, లిక్విడ్ టు గ్యాస్ ఎవాపరేషన్. సరే, బాయిలింగ్ కూడా ఏంటి, లిక్విడ్ టు గ్యాస్. అదే కదా, ఇక్కడ కూడా అదే చెప్పాం కదా, ప్రాసెస్ ఇన్ విచ్ లిక్విడ్ ఫేజ్ చేంజెస్ టు గ్యాషియస్ ఫేజ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవాపరేషన్ దగ్గర ఏం చెప్పాం, ఎనీ టెంపరేచర్. ఎవాపరేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఏ టెంపరేచర్ దగ్గరైనా జరగచ్చు ఎవాపరేషన్. పర్టికులర్ టెంపరేచర్ అని రూల్ ఏం లేదు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే బాయిలింగ్ జరుగుతుంది. సో ఈ కాన్స్టెంట్ టెంపరేచర్ ఏమంటాం, బాయిలింగ్ పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ తీసుకొని హీట్ చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి, ఒక పాయింట్ తర్వాత అది మరగడం మొదలు పెడుతుంది. ఇంకా ఆ బాయిలింగ్ అనేది ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ పాయింట్నే అంటే ఒక సర్టెన్ టెంపరేచర్, అది అక్కడ బాయిలింగ్ స్టార్ట్ అయిన టెంపరేచర్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. ఆ టెంపరేచర్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. ఓకేనా. ఆ టెంపరేచర్ తర్వాతే బాయిల్ అవుతుంది, ఆ టెంపరేచర్కి ముందు బాయిల్ కాదనమాట. ఓకేనా. సో ఏంటి బాయిలింగ్కి ఎవాపరేషన్కి తేడా అంటే రెండు కూడా లిక్విడ్ టు గ్యాసే అవుతాయి. కానీ ఎవాపరేషన్ ఏ టెంపరేచర్ దగ్గరైనా జరగచ్చు, బాయిలింగ్ అనేది పర్టికులర్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. ఒక్కొక్క లిక్విడ్కి ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ ఉంటుంది కదా. ద కాన్స్టెంట్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్. అయితే when the boiling point starts, the temperature of the liquid cannot be raised further. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిక్విడ్ తీసుకున్నాము, బాయిల్ చేయడం స్టార్ట్ చేసాం, ఒక థర్మామీటర్ పెట్టాం, బాయిల్ చేయడం స్టార్ట్ చేసాం. అయితే ఒక సర్టెన్ టెంపరేచర్ తర్వాత
బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాం. ఆ పాయింట్నే బాయిలింగ్ పాయింట్ అంటాం. అయితే వన్స్ ఈ బాయిలింగ్ పాయింట్ రీచ్ అయ్యాక టెంపరేచర్ అన్నది ఇంకా పెరగదు. టెంపరేచర్ అన్నది పెరగదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మెల్టింగ్ పాయింట్కి బాయిలింగ్ పాయింట్కి కూడా ఇదే ఇదన్నమాట, మనకి ఇదే సేమ్ పాయింట్. ఓకేనా? వెన్ ద బాయిలింగ్ పాయింట్ స్టార్ట్స్ ద టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ కెనాట్ బి రైజ్డ్ ఫర్దర్. అంటే ఏం జరుగుతుంది? బాయిలింగ్ పాయింట్ ప్రాసెస్లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ రీచ్ అయ్యాక టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్, ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ లిక్విడ్ టు వేపర్ ఆర్ గ్యాస్. ద హీట్ ఈస్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఇప్పుడు మనకి లిక్విడ్ స్టేట్ టు వేపర్ కింద కన్వర్ట్ అవ్వడానికి మనకి ఏం కావాలి? ఎంతో కొంత హీట్ ఎనర్జీ కావాలి కదా. ఆ హీట్ ఎనర్జీని ఏమంటాము? లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఎల్ అంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, క్యూ అంటే హీట్ ఎనర్జీ, ఎం అంటే మాస్ ఆఫ్ ద లిక్విడ్ ఆర్ సబ్స్టెన్స్. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎం, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్కి ఫార్ములా. ఎస్ఐ యూనిట్ ఏంటి? జౌల్ పర్ కేజీ. ఓకేనా? నెక్స్ట్, మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఇన్ విచ్ సాలిడ్ ఫేజ్ చేంజెస్ టు లిక్విడ్ ఫేజ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సేమ్ ప్రాసెస్, కానీ మెల్టింగ్ అంటే ఏంటి? సాలిడ్ టు లిక్విడ్. వాటర్ సాలిడ్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది కదా, సాలిడ్ కింద కూడా ఉంటుంది కదా, ఐసే కదా. సో ఐస్ వాటర్ కింద కన్వర్ట్ అవ్వడాన్ని ఏమంటాము? మెల్టింగ్ అంటాం. ఓకేనా? కాన్స్టెంట్ టెంపరేచర్, ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాతే మెల్టింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ మనం మెల్టింగ్ పాయింట్ అంటాం. ఇక్కడ కూడా సేమ్. ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 గ్రామ్ ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇంటూ లిక్విడ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఆ హీట్ ఎనర్జీ, ఒక 1 గ్రామ్ ఆఫ్ సాలిడ్ని లిక్విడ్గా కన్వర్ట్ చేయడానికి వాడే హీట్ ఎనర్జీని ఏమంటాం? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, నాట్ వేపరైజేషన్. తప్పు రాశాను. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎం. సో ఇది మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. అండ్ నెక్స్ట్, ఫ్రీజింగ్ అంటే ఏంటి? మనం జనరల్గా వింటర్స్లో ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసేది మనం ఆయిలే కదా. కోకోనట్ ఆయిల్ ఏదైనా చూస్తే పొద్దున్నే మనం దాన్ని హీట్ చేసుకోవాలి, మనం అది వాడుకోవాలి అంటే. ఎందుకు ఇలా జరుగుతుంది? అది ఫ్రీజ్ అయిపోతుంది, అంటే లిక్విడ్ అన్నది సాలిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ద ప్రాసెస్ ఇన్ విచ్ ద సబ్స్టెన్స్ ఇన్ లిక్విడ్ ఫేజ్ చేంజెస్ టు సాలిడ్ ఫేజ్ బై లూజింగ్ సమ్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ. ఫ్రీజింగ్ జరుగుతుంది. ఇక్కడ మనం సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అంతే కదా. సాలిడ్ టు లిక్విడ్ వెళ్తుంది అంటే ఏంటి? మనం ఎంతో కొంత హీట్ ఎనర్జీ ఇచ్చాము. లిక్విడ్ టు గ్యాస్ వెళ్తుంది అంటే ఎంతో కొంత హీట్ ఎనర్జీ ఇచ్చాము. సో రివర్స్ ప్రాసెస్ అంటే ఏం జరుగుతుంది? హీట్ ఎనర్జీ రిలీజ్ చేసేస్తుంది, అంటే మనకేమవుతుంది? ఎనర్జీ లూజ్ అయిపోతుంది. ఎనర్జీ లాస్. గ్యాస్ నుంచి లిక్విడ్ ఫేజ్కి రావాలంటే, మళ్ళీ లిక్విడ్ నుంచి సాలిడ్కి రావాలంటే మళ్ళీ ఎనర్జీ లాస్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీజింగ్. అంటే ఆ ప్రాసెస్ ఏంటి? సాలిడ్ అనేది లిక్విడ్ అనేది సాలిడ్ కింద కన్వర్ట్ అవ్వడాన్ని ఫ్రీజింగ్ అంటాం. లిక్విడ్ అనేది సాలిడ్ కింద కన్వర్ట్ అయితే ఫ్రీజింగ్ అని అంటాం. అయితే ఈ ఫ్రీజింగ్ అన్నది ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర, 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ దగ్గర ఫ్రీజింగ్ అన్నది జరుగుతుంది. 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆ కండిషన్స్, టెంపరేచర్ కండిషన్స్ ఏంటో కూడా గుర్తు చేసుకోవాలి. రియాక్షన్ కండిషన్స్ అంటాం. ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్. అయితే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం వాటర్ని తీసుకొని గ్లాసులో, ఒక గ్లాస్ జార్లో వాటర్ తీసుకొని దాన్ని కూల్ చేసాం, అంటే దాన్ని ఫ్రీజ్ చేసాం. ఫ్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఒక్కొక్కసారి గ్లాస్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ద వాల్యూమ్ ఆఫ్ ఐస్ ఈజ్ గ్రేటర్ దాన్ వాటర్. అంటే ఐస్ ఆక్యుపై చేసే ప్లేస్ వాటర్ ఆక్యుపై చేసే ప్లేస్ కన్నా ఎక్కువ. అంటే వాల్యూమ్, ప్లేస్ అంటే వాల్యూమే కదా. సో ఐస్ ఆక్యుపై చేసే వాల్యూమ్ లేదా స్పేస్ కన్నా వాటర్ ఆక్యుపై చేసే వాల్యూమ్ లేదా స్పేస్ తక్కువ. ఎందుకు? వాటర్ అనేది ఫ్రీజింగ్ జరుగుతున్నప్పుడు
వాటర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, అంటే వాల్యూమ్, వాటర్ తాలూకా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? అంటే చూడండి, వాటర్ గ్యాసెస్కి, లిక్విడ్కి, సాలిడ్స్కి మధ్య వాల్యూమ్ వేరియేషన్స్ ఉంటాయి కదా, అలాగే అనమాట. సో అందుకే మనకి డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెస్ దాన్ వాటర్. డెన్సిటీ అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ దేనికి తగ్గిపోతుంది? వాల్యూమ్ ఆఫ్ ఐస్ ఈజ్ గ్రేటర్ దాన్. వాల్యూమ్ ఆఫ్ ఐస్ ఎక్కువ ఉందంటే డెన్సిటీ ఏమవుతుంది? తక్కువ అయిపోతుంది. ఐస్కి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, డెన్సిటీ తక్కువ అయిపోతుంది. సో అందువల్లే మనకి ఐస్ అనేది వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఫ్రీజింగ్. సో మనం ఈరోజు నేర్చుకున్నవి ఏంటి? ఎవాపరేషన్, కండెన్సేషన్, మెల్టింగ్, బాయిలింగ్, ఫ్రీజింగ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇవి వస్తూనే ఉంటాయి. ఇవి ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవి మన రెగ్యులర్ లైఫ్లో జరిగే ప్రాసెసెస్, అందుకే మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్స్ అని ఏంటి? ఒక గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాము, లేదా పైన మనకి వాటర్ డ్రాప్లెట్స్ వస్తున్నాయి, మనం రోజు తాగుతాం వాటర్, మనం రోజు ఐస్ వాటర్ తాగుతాం, కానీ ఇది పెద్దగా అబ్జర్వ్ చేయం. సరే, ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకునే ప్రాసెస్ ఇవన్నీ కూడా. ఫ్రీజింగ్, మెల్టింగ్, బాయిలింగ్ ఇవన్నీ కూడా అంతే.